कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the country delight app. కవిత ఆరోపిస్తూ ఉన్నారు సార్, తనను బీఆర్ఎస్ పార్టీ నుంచి పంపించేసే కుట్ర జరుగుతోంది అని చెప్పేసి. నిజంగా అది నిజమైతే ఎవరికి లాభం సార్? అండ్ కవిత తిరుగుబాటు చేస్తూ ఉన్నారనుకోవాలా, లేకపోతే కవితను పంపించే కుట్ర జరుగుతోందా? రెండు జరుగుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఎవరికి లాభం అని ఆ ప్రశ్న మీరు కవిత అడిగింది. నన్ను పంపించడానికి కుట్ర జరుగుతోంది, ఇది ఎవరికి లాభం అని. ఎవరికి లాభం ఉంటుంది? కవిత పక్కకు జరిగితే కేటీఆర్కే లాభం ఉంటుంది. కేటీఆర్ స్పేస్ పోటీ లేకుండా పోతుంది కదా. అందుకే ఆమె ఆరాటం పోరాటం అంతా కేటీఆర్ పైనే కదా. సో ఎందుకంటే క్లియర్గా అర్థమవుతుంది కదా మనకు రాజకీయము. సో అందువల్ల చాలా స్పష్టంగా తనను పంపించడానికి ఆమె ప్రాతిపదిక ఏంటి అంటే, నేను మా నాన్నకు లెటర్ రాస్తే ఇదివరకు కూడా ఇలాంటి లెటర్లు చాలా రాశాను, ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాను, అది లీక్ చేశారని. మరి మనకు తెలియదు అది బీఆర్ఎస్ కేటీఆర్ వర్గమే లీక్ చేసిందా, వాళ్ళకి వచ్చే లాభం ఏంటి, ఈ గందరగోళం అంతా పెంచుకోవడం కాదా? మరి వాళ్ళు ఈ లెటర్ లీక్ చేసి తమకు తామే నష్టం కలిగించుకుంటారా అని అదొక అంశం. అయితే ఈ లెటర్ లీక్ చేయడం ద్వారా కవిత ఇక బీఆర్ఎస్లో ఉండలేని పరిస్థితిని సృష్టిస్తున్నారా? ఎందుకంటే ఈ లెటర్ లీక్ కాలేదనుకోండి, ఇంటర్నల్గా కవిత ఏదో ఒక రకమైన డీల్ తన కుదిరేది, డీల్ అని అనొచ్చు అనరా తెలియదు, కానీ ఏదో రకమైన అడ్జస్ట్మెంట్ అయితే సర్దుబాటు అయితే జరగడానికి స్కోప్ ఉండేది. ఈ లెటర్ను లీక్ చేయడం ద్వారా ఆ సర్దుబాటుకు అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే అది ఇప్పటికీ జరగదని నేను అనడం లేదు, సర్దుబాటు కాస్త ఇబ్బందికరంగా మారింది. కానీ ఈ మొత్తం వ్యవహారంలో మీరు గమనిస్తే లెటరు లీక్ అయింది. లీక్ అయిన తర్వాత బీఆర్ఎస్ తీసుకున్న స్టాండ్ ఏంటి? ఈ లెటర్ మేము లీక్ చేయలేదు, ఈ లెటర్ మాది, కవిత రాసింది కాదు, కవిత ఇలా ఎందుకు రాస్తుంది లెటరు, ఇది కాదు, అందువల్ల ఇది కరెక్ట్గా ఇది కాంగ్రెస్ వాళ్ళే రాయించారు అంటూ కాంగ్రెస్ అనుకూల ఒక టీవీ ఛానల్ పేరు కూడా చెప్పారు. ఆ టీవీ ఛానల్లో ఈ లెటర్ తయారైంది, గాంధీ భవన్లో తయారైంది, ఇది రేవంత్ రెడ్డి రాయించాడు అంటూ బీఆర్ఎస్ నాయకులు ప్రతి టీవీ ఛానల్కి వచ్చి అటాక్ చేశారు. అది అక్కడే ఉంటే కవిత చెప్పినట్టు లీక్ అయ్యేది కాదు కదా. సో కవిత మౌనంగానే ఉన్నా అది లీకా నిజమా అనే ధర్మమీమాంస అలాగే కొనసాగేది. కానీ కవిత విమానాశ్రయం దిగడంతోనే ఎస్ అది నా లెటరే అని కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు లీక్ ఎవరి వల్ల అయింది, కన్ఫర్మ్ అయింది. అప్పటిదాకా అది లీకా, అది నిజమా కాదా, అసలు నాకు కూడా అనుమానం వచ్చింది. ఎందుకంటే అందులో కొన్ని ఇంగ్లీష్ స్పెల్లింగ్ ఎర్రర్స్ ఉన్నాయి. కవితకు బ్రహ్మాండంగా ఇంగ్లీష్ వస్తుంది, మామూలు ఇంగ్లీష్ రాదు. నాకు గుర్తున్నంత వరకు అయితే పాజిటివ్ అన్న స్పెల్లింగ్ కూడా తప్పు ఉన్నట్టు గుర్తు. నాకు ఆ లెటర్లో ఉన్న ఇంగ్లీష్ పదాలు చూసి నాకు డౌట్ వచ్చింది, ఇవి నిజంగానే కవిత రాసి ఉంటుందా అని. కానీ కవిత కన్ఫర్మ్ చేయడంతో అనుమానం పోయింది కదా. సో నిజంగానే కవిత లెటర్ లీక్ కావడం కవితకి ఇష్టం లేదు అనుకుందాం, మరి ఆమె దాన్ని కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో దాన్ని వదిలేసి నవ్వురుకుంటూ అయిపోయేది కదా, మౌనమే రకరకాల ఇంటర్ప్రిటేషన్లు వచ్చేది కదా. సో ఆమె షీ కాన్షియస్లీ కన్ఫర్మ్ ఇది నేనే రాసిన లేఖ అని కన్ఫర్మ్ చేసింది. అందువల్ల ఒకవేళ కవితకు లెటర్ లీక్ కావడం ఇష్టం లేదు, ఆ లెటర్ కేటీఆర్ఏ కావాలని చేయించి ఉంటే ఆ లెటర్ లీక్ అయిన అంశాన్ని ఆమె తన లెటర్ కన్ఫర్మ్ చేసి ఉండకపోతే బీఆర్ఎస్ వైపు నుంచి కన్ఫర్మ్ అయ్యేది కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ అధికారికంగా తీసుకున్న స్టాండ్ ఇది కవిత రాసిన లెటర్ కాదు అని తీసుకున్నారు. ఎస్ ఇది కవితే రాసింది, ఇట్టెట్లా రాస్తుంది అని అనలేదు ఎవరు కూడా. ఇక లెటర్ లీక్ కావడం ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూడండి మీరు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మొత్తం కవితే మాట్లాడుతున్నారు. కేసీఆర్ వైపు నుంచి ఒక్క మాట లేదు. బీఆర్ఎస్ నాయకులు ఎవరిని మాట్లాడవద్దని కేసీఆర్ ఆదేశించినట్టు కూడా మనం పేపర్లో చదివాం. హరీష్ రావు మాట్లాడలేదు, కేటీఆర్ మాత్రం ఒక్క రియాక్షన్ వచ్చిందంతే. కానీ ఈ మొత్తం రచ్చంతా ఎక్కడి నుంచి వస్తుంది? కవిత వైపు నుంచి వస్తుంది. అంటే కవిత దాని ఇంటెన్షనల్గానే ఆ చర్చను కంటిన్యూ చేస్తుంది. ఆమె రాజకీయ వ్యూహం అది, నేను ఆమె తప్పని అంటలేను. రచ్చ అన్న పదాన్ని కూడా నేనే నెగిటివ్గా వాడడం లేదు. మోర్ డిస్కషన్, రచ్చ అంటే మోర్ డిబేట్. రచ్చమండ అంటే నెగిటివ్ ఉంది, ప్రజలు కూర్చొని మాట్లాడదాన్ని రచ్చ అంటారు. ఈ అంశం పైన ప్రజలు మాట్లాడుకోవాలి,
మీడియా చర్చించుకోవాలి, రాజకీయ వర్గాలు డిస్కస్ చేయాలని కవిత కోరినట్టు క్లియర్ కనబడుతుంది. అందువల్ల లీక్ పైన కవిత ఎక్కువ గొడవ చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని అనుకోను. ఎందుకంటే ఆ లీక్ను కన్ఫర్మ్ చేసింది కవిత, ఆ లీక్ పైన చర్చను కంటిన్యూ చేసింది కవిత. కనుక ఆ లీక్ వీరులు ఎవరు, గ్రీక్ వీరులు ఎవరు తేలాల్సిందే. లీక్ అంటే దానివల్ల ఉపయోగం ఉంటుందని అనుకో.